బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కంట్లూరు నారాయణ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నారాయణ కాలేజీకి సంబంధించిన బాసరా క్యాంపస్లో 100కు మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో విద్యార్థులను కాలేజీలోనే డాక్టర్ను పిలిపించి చికిత్స అందించారు. నిన్న రాత్రి తిన్న ఆలు కుర్మా చపాతీ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ విద్యార్థులు బాగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్పారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హయత్ నగర్ ఎస్ఐ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, నారాయణ కాలేజీలోనైతే కంట్లూరు నారాయణ క్యాంపస్లోనైతే ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలిసింది. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ విషయం అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. దీనిపైన అఫీషియల్గా పోలీసులకు కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదంటున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రాచకొండ కమిషనర్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కుంటూరు గ్రామంలో నారాయణ ఐఐటి క్యాంపస్ ఉంది, బాసర్ ఐఐటి క్యాంపస్. ఈ క్యాంపస్ లోపల నిన్న రాత్రి డిన్నర్ లోపల ఫుడ్ పాయిజన్ అయినట్టు చెప్పవచ్చు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా నారాయణ కాలేజ్ యాజమాన్యము వైద్యులను క్యాంపస్ లోకి పిలిపించుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తెలుస్తా ఉన్నది. అయితే తల్లిదండ్రులను కూడా లోపలికి అలో చేయకుండా విద్యార్థులను అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు. అయితే విద్యార్థులకు రాత్రి విరోచనాలు వాంతులతోటి తీవ్ర బాధపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే తల్లిదండ్రులు చూడడానికి కూడా వచ్చినా లోపలికి అలో చేయకపోవడంతో తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంతో గొడవ దిగినట్టు విషయం తెలుస్తా ఉన్నది. అయితే డాక్టర్లను మాత్రము లోపలికి పిలుచుకొని దాంట్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు. అయితే పోలీసులకి తల్లిదండ్రులు దీని విషయం గురించి అడిగితే కనుక వారు ఇటువంటి ఏది కూడా మాకు తెలియలేదు, స్వల్పంగా ఏదైతే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం తెలిసిందని. అయితే యాజమాన్యాన్ని కనుక పోలీసు వాళ్ళు అడిగితే ఆరోగ్యం అందరికీ బాగానే ఉన్నట్లు, అయితే దీని మీద ఎటువంటి ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్లో అందలేదని వారు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు కానీ పిల్లల నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు కనుక వస్తే కనుక ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, దీనిపైన పూర్తి విచారణ చేపడతాము. ఫుడ్ పాయిజన్ కి కారణం ఏందన్న విషయం కూడా ఇంకా తెలియరాలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఫుడ్ పాయిజన్ మాత్రము సీరియస్ గా అయినప్పటికీ బయట మాత్రము కాలేజ్ యాజమాన్యము దాన్ని బయటికి రాకుండా వాళ్ళు చర్యలు చేపట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే బయటికి వస్తే కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటారనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. తర్వాత క్యాంపస్ లోపల విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురవుతారని చెప్పేసి ఎవరికి కూడా బయటికి చెప్పట్లేదు. తల్లిదండ్రులకు కూడా ఎవరికి లోపల రానివ్వట్లేదు. సంపత్, అయితే ప్రసన్న, ఈ ముఖ్యంగానైతే మొన్న వరకు మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఈ గిరిజన బాలుల హాస్టల్స్లో కావచ్చు, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్టల్స్లో కూడా కొన్ని ప్రైవేట్ క్యాంపస్లో కూడా ఈ రకమైనటువంటి ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ ఘటనలే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వీటిని కూడా ఇప్పుడు నారాయణ పెద్ద క్యాంపస్ కాబట్టి వీళ్ళు ఐఆర్ అఫీషియల్ని మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే వీళ్ళను ఈ విషయాన్ని అయితే బయటకు రాకుండా చూసినట్టు తెలుస్తుంది. ఎందుకు మన రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? దీనిపైన ఫుడ్ కమిషన్, ఫుడ్ ఎవరి సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం మనకైతే కనబడుతున్నట్టుగా తెలిసింది. దీని గురించి ఏ రకంగా బాధితుల తల్లిదండ్రులు స్పందిస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? సంపత్, ఏదైతే ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ తెలుగు రాష్ట్రాల లోపల ఈ మధ్య ఫుడ్ పాయిజన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యము చెప్పవచ్చు. తర్వాత ఏదైతే వంట చేసేటువంటి ఏజెన్సీలు ఉన్నాయో అక్కడ వంట చేసేటి వారు ఉన్నారో వారు వంట చేసే సామాగ్రిని సరిగ్గా శుభ్రం చేయకపోవడము, తర్వాత వాటర్ కూడా దీనిలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు మంచి వాటర్ వాడకుండా ట్యాంకులో ఉన్నటువంటి చాలా రోజులు నిలువ ఉన్నటువంటి వాటర్ వాడడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా ఏదైతే వీరు బయట కూరగాయలు కానివ్వండి, ఇతర వంట నూనెలు కానివ్వండి, ఇతర సామాగ్రి ఏదైతే వంట సామాగ్రి ఉందో అది సెకండ్ క్లాసు తీసుకురావడం వల్ల కూడా ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కళాశాల యాజమాన్యాలు కానివ్వండి, వారికి ఫుడ్ కి సరిపడేంతకి నిధులు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల వంట చేసేవారు సెకండ్ గ్రేడ్ సామాన్ తీసుకొచ్చేసి వారు వంటలు చేయడము, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతున్నట్టు చెప్పవచ్చు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.
అయిందని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లలు మెచ్చుతారు. లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచారు కదా సార్ ఇలాగా, ఎవరి పిల్లల రెస్పాన్సిబిలిటీ అది. లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము. ఒక్కసారి మీరు కూడా మీ పాపకి ఏమన్నా ప్రాబ్లం అంటే వామిటింగ్ అది వస్తేనే ఏడుస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుందని జస్ట్ ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను. అరగట్లేదు అండ్ నైట్ అసలు సరిగ్గా డైజెస్ట్ కాక వామిటింగ్స్ వచ్చేస్తుంది. ఎంతమందికి అయిందా? ఆల్మోస్ట్ సగం మందికి ఇట్లనే అవుతుంది. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? 800 to 900. ఆల్మోస్ట్ 400 మెంబర్స్ దాకా. చాలా మంది సిక్ ఉన్నారు. అయిందని చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.